హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ గణేష్. ఈరోజు మనం మెమరీ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో మెమరీ ఆర్గనైజేషన్ అంటే ఏం లేదు. సో దాంట్లో మెమరీ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మెమరీ అంటే ఏంటి, ఓకే, ఎలా ఏ మెమరీ ఎందుకు యూజ్ అవుతుంది, సో దీనివల్ల మనం దాన్ని యూజ్ చేసుకుంటున్నాం అనే దాని గురించి చెప్పుకుంటాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ట్రై టు సీ అబౌట్ ద మెమరీ హైరార్కీ. ఐ థింక్ ద నేమ్ ఈజ్ ఇంప్లైస్. హైరార్కీ అంటే ఏం లేదు, ఇట్స్ నథింగ్ బట్ ఎన్ ఆర్డర్. సో మేబీ అది టాప్ టు బాటమ్ అవ్వచ్చు, ఆర్ బాటమ్ టు టాప్ అవ్వచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిన్సిపల్ అంటాం, తర్వాత హెచ్ఓడి సార్ అంటాం, తర్వాత సార్లు అంటాం, తర్వాత టెక్నీషియన్స్, తర్వాత స్టూడెంట్స్, తర్వాత అటెండర్లు. ఇది ఒక ఆర్డర్. అలాగే కింద నుంచి పైకి కూడా మనం అనొచ్చు. ఓకే, దాన్ని హైరార్కీ అంటాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెమరీ? మెమరీ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా దట్ ఆర్ రిక్వైర్డ్ టు perform a specific task. So that means what is the purpose of memory is to storing the data, and we can require whenever the situation is happen, then we can retrieve required data from the memory, and that can be placed into the CPU to performing the task. Okay, so for CPU to operate its maximum speed, it is required an uninterrupted and high speed access to these memories that contain programs and data. Some of the criteria needed to be taken in consideration while deciding which memory is to be used. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, CPU ఈజ్ ఏ వెరీ ఫాస్ట్ డివైస్. రిమైనింగ్ డివైజెస్ ఆర్ వెరీ స్లోవర్ వెన్ వీఆర్ కంపేర్ విత్ ద CPU. సో మనం ఏ టైప్ ఆఫ్ మెమరీని తీసుకుంటే బెటరు అనేది మనం కొన్ని కన్సిడర్ చేసుకోవాలి. సో దాంట్లో మనం చేసుకోవాల్సిన కన్సిడరేషన్స్లో ఏంటంటే కాస్ట్, స్పీడ్, మెమరీ యాక్సెస్ టైం, ఓకే, డేటా ట్రాన్స్ఫర్ రేట్, రిలయబిలిటీ. అంటే కాస్ట్ అంటే మనకు తెలిసిందే, స్పీడ్ అంటే తెలిసిందే. మెమరీ యాక్సెస్ టైం అంటే ఏంటంటే హౌ మచ్ ఆఫ్ టైమ్ ఈజ్ నీడెడ్ టు యాక్సెస్ ద రిక్వైర్డ్ డేటా. డేటా ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఏంటంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళడానికి. రిలయబిలిటీ, సో నథింగ్ బట్ ప్రొవైడింగ్ ద అష్యూరెన్స్. ఓకే, హౌ మెమరీస్ ఆర్ అటాచ్డ్ టు ద CPU. అండ్ వన్ మోర్ థింగ్, we also know about thing that is primary memory, secondary memory అంటాం కదా. సో ప్రైమరీ మెమరీ అంటే ఏంటంటే which memory devices are directly connected to the CPU, those are primary memory. ఓకే, ఏవైతే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదో అవి సెకండరీ మెమరీ అవుతాయి. అండ్ ద నేమ్ ఈజ్ ఇంప్లైస్. ప్రైమరీ అంటే CPUకి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉన్నది. ఓకే, వాటిని ప్రైమరీ మెమరీ అంటాం. ఏవైతే CPUకి డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదో వాటిని సెకండరీ మెమరీ అంటాం. ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడో. CPU ఉంది, CPU కనెక్షన్ చూడండి దేంతో ఉందో, మెయిన్ మెమరీతో ఉంది, క్యాచ్తో ఉంది. రిమైనింగ్ వేరే ఇట్లతో లేదు. చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసర్తో లేదు. ఓకేనా, అలాగే మ్యాగ్నెటిక్ డిస్క్, మ్యాగ్నెటిక్ టేప్తో లేదు. ఓకేనా, ఓన్లీ CPU directly connected to the main memory, and another one is the cache memory. So these two comes under primary memory. Okay, secondary memory means which memory devices are not directly connected to the CPU, those are referred as a secondary memory. Okay, tarvata, so a computer system contains various types of memories like auxiliary memory, cache memory, and main memory. So we try to see now, so what is a auxiliary memory? The auxiliary memory is the bottom and is not connected with the CPU directly. So CPU directly connect avadu. However, being slow, it is a present in large volume in the system due to its low pricing. అంటే ఇది కొంచెం స్లోగా ఉంటుంది, బట్ it will be able to maintain large volume of data. This memory is basically used for storing the programs that are not needed in the main memory. సో మనకి ఏదైతే ప్రజెంట్ అవసరం లేదో వాటిని సెకండరీ మెమరీలో లేదా ఆక్సిలరీ మెమరీలో ప్లేస్ చేస్తాం. దిస్ హెల్ప్స్ ఇన్ ఫ్రీయింగ్ ద మెయిన్ మెమరీ. which can be utilized by the other programs that needs the main memory. Okay, the main function of this memory is to provide parallel searching that can be used for performing a search or enter word. Okay. ఓకే, సో ఆక్సిలరీ మెమరీ అంటే ఏంటంటే లార్జ్ వాల్యూమ్ సైజ్లో ఉంటుంది. తర్వాత మెయిన్ మెమరీ గురించి చూద్దాం. సో మెయిన్ మెమరీ ఈజ్ ఎట్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ద హైరార్కీ. అంటే మనం హైరార్కీ డయాగ్రామ్ కనుక చూస్తే ఇలా ఉంటుంది. సో రిజిస్టర్, క్యాచ్, మెయిన్ మెమరీ, తర్వాత సెకండరీ మెమరీ ఉంటుంది.
సో మనం ఈ డయాగ్రామ్ కనుక కరెక్ట్గా చూస్తే మనకు అర్థమైపోద్ది ఏంటంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది కింద నుంచి కనుక మనం వెళ్తే. ఇఫ్ యు ఆర్ అబ్జర్వింగ్ ద మెమరీ హైరార్కీ ఫ్రమ్ ద బాటమ్ టు టాప్ చూస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బట్ సైజ్ ఏమవుతూ ఉంటుంది అంటే ఒకవేళ కనుక కింద నుంచి పైకి వెళ్తే కనుక సైజ్ డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ ఈజ్ ఏ వెరీ స్పీడ్ డివైస్. అట్ ది సేమ్ టైమ్ క్యాచ్ ఈజ్ ఆల్సో స్పీడ్, బట్ ఇట్ ఈజ్ ఎ స్లోవర్ వెన్ వీఆర్ కంపేర్ విత్ ద రిజిస్టర్. అలాగే క్యాచ్ కన్నా మెయిన్ మెమరీ స్లో. ఓకేనా? మెయిన్ మెమరీ కన్నా సెకండరీ మెమరీ డివైజెస్ స్లో, అంటే యాక్సెసింగ్ టైం స్లో. మనకి యారోస్ని బట్టి అర్థమైపోతుంది కదా. కింద నుంచి పైకి వెళ్తూ ఉంటే స్పీడ్ పెరుగుతూ ఉంటుంది, అంటే సెకండరీ మెమరీ కన్నా మెయిన్ మెమరీ స్పీడు, మెయిన్ మెమరీ కన్నా క్యాచ్ స్పీడు, క్యాచ్ కన్నా రిజిస్టర్ స్పీడ్, అలా అనమాట. అలాగే సైజు పైనుంచి కిందకు వస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది, అంటే రిజిస్టర్ కన్నా క్యాచ్ పెద్దది, క్యాచ్ కన్నా మెయిన్ మెమరీ పెద్దది, మెయిన్ మెమరీ కన్నా సెకండరీ మెమరీ పెద్దది. సో అర్థమైంది కదా. సో తర్వాత మెయిన్ మెమరీ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు దీంట్లో ఒకసారి కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో వాట్ ఈజ్ ఏ రిజిస్టర్? రిజిస్టర్ ఈజ్ ఏ నథింగ్ బట్ టెంపరరీ స్టోరేజ్ ఏరియా టు స్టోరింగ్ లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ బట్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ఓన్లీ ఫాస్ట్ యాక్సెసింగ్. ఓకే, తర్వాత క్యాచ్ చూస్తే క్యాచ్ ఈజ్ ఎ వెరీ ఫాస్టెస్ట్ మెమరీ. సో మనకు నెక్స్ట్ టాపిక్స్లో వస్తుంది అది. సో అదేంటంటే క్యాచ్ అన్నది చాలా స్పీడ్గా ఉంటుంది మెమరీ. సో ఇట్ విల్ బీ ప్రొవైడెడ్ బిట్వీన్ ద CPU అండ్ మెయిన్ మెమరీ. ఓకేనా? దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ర్యామ్ అంటే మెయిన్ మెమరీ అనమాట, తర్వాత సెకండరీ మెమరీ. సో మెయిన్ మెమరీ గురించి చూద్దాం. సో మెయిన్ మెమరీ చూడండి ఒకసారి. దీంట్లో సెంట్రల్ స్టోరేజ్ యూనిట్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్, లార్జ్ మెమరీ made up of integrated chips types like maybe RAM and ROM. Random access memory, read only memory. Okay, random access memory ante ఏంటంటే I think the name is implies. So random access memory అంటే ఏంటంటే we can access from anywhere, ఎక్కడి నుంచి అయినా సరే మనం యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి. అంటే మెమరీలో సెల్స్ కింద స్టోర్ అవుతాయి కదా, ఇఫ్ యు నో అబౌట్ ద సెల్స్. సో మనం ఆ సెల్ని మనం ఎగ్జాక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు. Okay, random access memory is the best known from the computer memory. RAM is considered random access because you can access any memory cell directly if you know the row and column. అంటే మనకు అది తెలిస్తే కనుక, అది ఏ లొకేషన్లో ఉందో తెలిస్తే కనుక మనం డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. తర్వాత స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్. అంటే ర్యామ్లోనే మళ్ళీ మనకు 2 టైప్స్ ఉంటాయి. నేమ్ ఈజ్ ఇంప్లైస్, స్టాటిక్ అండ్ డైనమిక్. స్టాటిక్ అంటే ఏంటో చూడండి. ఏ బిట్ ఆఫ్ డేటా ఈజ్ స్టోర్డ్ యూజింగ్ ద స్టేట్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్, రిటైన్స్ వాల్యూ ఇండెఫినెట్లీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కెప్ట్ పవర్డ్. అంటే మనం పవర్ సప్లై చేసినంతసేపు ఉంటుంది, పవర్ పోతే ఉండదు. మోస్ట్లీ యూజెస్ టు క్రియేట్ ఏ క్యాచ్ మెమరీ ఆఫ్ ద CPU, ఫాస్టర్ అండ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ డైనమిక్ ర్యామ్. సో స్టాటిక్ ర్యామ్గే కాస్ట్ ఎక్కువ కంపేర్ చేస్తే డైనమిక్ ర్యామ్ కన్నా. సో ఈచ్ డైనమిక్ ర్యామ్ చూడండి ఒకసారి. ఈచ్ సెల్ స్టోర్స్ బిట్ విత్ కెపాసిటర్ అండ్ ట్రాన్సిస్టర్. ఇది కూడా మనకేంటంటే కెపాసిటర్ ట్రాన్సిస్టర్ తోటి మెయింటైన్ అవుద్ది. లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ కంపేర్ చేస్తే కొంచెం లార్జ్ స్టోరేజ్. తర్వాత నీడ్స్ టు బి రిఫ్రెష్డ్ ఫ్రీక్వెంట్లీ, యూజ్ టు క్రియేట్ మెయిన్ మెమరీ, స్లోవర్ అండ్ చీపర్ దాన్ స్టాటిక్ ర్యామ్. అంటే కంపేర్ చేస్తే డైనమిక్ ర్యామే లో కాస్ట్ అనమాట. ఓకే, సో తర్వాత రామ్ గురించి కనుక మనం చూస్తే, రామ్ గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటుంది. రీడ్ ఓన్లీ మెమరీ అంటాం, పర్మనెంట్ మెమరీ అంటాం, విచ్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద రీడ్ ఓన్లీ మెమరీ దట్ ఈజ్ నాట్ బి ఎరేస్డ్. Okay, ROM is used for storing programs that permanently reside in the computer and for tables, constants that do not change in the value once production of the computer is completed. The ROM portion of the main memory is needed for the storing an initial program called bootstrap loader. So which is to start the computer software operating when power is turned on. అంటే మనం ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ చేస్తామో ఒక ప్రోగ్రామ్ వచ్చి లోడ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, సిస్టమ్ నార్మల్గా రన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ ఆన్ చేసాం అనుకోండి, ఆన్ చేయగానే ఒక ప్రోగ్రామ్ వచ్చి లోడ్ అవ్వడం వల్ల ఏమవుద్ది, విండోస్ సో ఇలా ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ లోడ్ చేసుకుంటుంది. దాన్ని ఏమంటాడంటే బూట్ స్ట్రాప్ లోడింగ్ అంటారు. తర్వాత దీంట్లో రామ్లో టైప్స్ ఉన్నాయి. రీడ్ ఓన్లీ మెమరీ, ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ, ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ, ఫ్లాష్ ఎలక్ట్రికల్ ఎరేజబుల్ ప్రోగ్రామ్ రీడ్ ఓన్లీ మెమరీ. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నది ఏంటంటే మెమరీ హైరార్కీ గురించి చెప్పుకున్నాం. సో మెమరీ హైరార్కీలో సో మెయిన్గా మనకు గుర్తుండాల్సింది ఏంటంటే రిజిస్టర్ అంటే ఏంటి, క్యాచ్ అంటే ఏంటి, మెయిన్ మెమరీ అంటే ఏంటి. అలాగే సెకండరీ మెమరీలో
ఎయిదర్ మ్యాగ్నెటిక్ డిస్క్ కానీ మ్యాగ్నెటిక్ టేప్ కానీ ఉంటాయి. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ ఈజ్ నథింగ్ బట్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ద లిటిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెంపరీలీ. Cache is a very fastest memory provided between the CPU and main memory because CPU is a very fast device. So main memory is not able to maintain that speed. So we need to search for one fastest memory to provide it between the CPU and main memory, and that will be maintained very limited number of entries. తక్కువ ఉంటాయి. ఆ తక్కువలో ఉండడం వల్ల మనం ఈజీగా దాన్ని యాక్సెస్ చేయగలుగుతాం. ప్లస్ సిపియుకి సైకిల్స్ తగ్గుతాయి, అంటే యాక్సెస్ టైం తగ్గుద్ది, వెళ్ళి తెచ్చుకోవడానికి డేటా తెచ్చుకోవడానికి టైం తగ్గుద్ది. తర్వాత మెయిన్ మెమరీ అంటే ఏంటో చూసాం. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను మెయింటైన్ చేస్తాం, ప్రోగ్రామ్స్ డేటా ఉంటాయి. తర్వాత సెకండరీ మెమరీ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ టైమ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మెయిన్ మెమరీ ఈజ్ నాట్ మెయింటైనింగ్ ద రిక్వైర్డ్ డేటా, దెన్ వీ కెన్ రిట్రీవ్ ద రిక్వైర్డ్ డేటా ఫ్రమ్ సెకండరీ మెమరీ టు ద మెయిన్ మెమరీ. ఓకే, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్.